బ్రేకింగ్ చూస్తున్నారు. ఒంగోలు ఎంపీ సీటుపై ఇరు పార్టీలో డైలమా కొనసాగుతుంది. వైసీపీ టీడీపీలో ఇంకా అభ్యర్థులు ఖరారు కాలేదు. ఇటు కొడుకు రాఘవరెడ్డికి టికెట్ కోసం మాగుంట ప్రయత్నం చేస్తున్నారు. కనిగిరి సీటు ఇవ్వాలని ఎంపీ మాగుంట పట్టుపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇద్దరికి ఇవ్వలేమని వైసీపీ అధిష్టానం తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక పార్టీ మారే ఆలోచనలు ప్రస్తుతం ఎంపీ మాగుంట ఉన్నట్టుగా తెలుస్తోంది. టీడీపీ జనసేన ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే ఛాన్స్ కనిపిస్తోంది. మాగుంట పార్టీ మారితే వేరే అభ్యర్థి కోసం వైసీపీ అన్వేషిస్తున్నట్టుగా తెలుస్తుంది. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, వైవి సుబ్బారెడ్డి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఒంగోలు ఎంపీ సీటుకు సంబంధించి డైలమా అయితే కొనసాగుతుంది. తనకు మరొకసారి అవకాశం ఇవ్వాలంటూ ఎంపీ మాగుంట పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. కొడుకు రాఘవరెడ్డికి టికెట్ కోసం కూడా ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. కనిగిరి సీటు కూడా ఇవ్వాలని ఎంపీ మాగుంట పట్టుపడుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఒంగోలు ఎంపీ సీటుపై డైలమా కొనసాగుతుంది. వైసీపీ టీడీపీలో కూడా అదే పరిస్థితి. ఇక సిట్టింగ్ ఎంపీ మాగుంట మాత్రం సీటు కోసం పట్టుబడుతుండగా ఇద్దరికి ఇవ్వలేమని వైసీపీ అధిష్టానం తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎస్, మా ప్రతినిధి శ్రీనివాసరావు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఎస్ శ్రీనివాసరావు, ఒంగోలు ఎంపీ సీటుకు సంబంధించి చాలా ఆసక్తికరమైన పోటీ అయితే సాగుతోంది. మరి వైసీపీ అధిష్టానం మాగుంటకు టికెట్ నిరాకరించినట్టుగా తెలుస్తుంది. మాగుంట అడుగులు ఎటువైపు పడే అవకాశం ఉంది. అలాగే అటు టీడీపీ కూడా ఇంతవరకు ఎవరిని ఖరారు చేయని పరిస్థితి. సో ఎట్లాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఒంగోలు ఎంపీ స్థానానికి సంబంధించి? మొత్తానికైతే చూస్తున్నాం, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కూడా ఒంగోలు స్థానిక ఎమ్మెల్యే ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి చుట్టూరే తిరుగుతుందని కూడా చెప్పాలి. ప్రస్తుతం వైసీపీ ఎంపీగా కొనసాగుతున్న మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీ మారే ఆలోచనలు అయితే ఉన్నారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు అదేవిధంగా మాగుంట అభిమానులు కూడా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మాగుంట పార్టీ ఆఫీస్ నుంచి కానీ మాగుంట దగ్గర నుంచి కానీ ఎటువంటి స్పష్టమైన హామీ కానీ అదేవిధంగా సమాచారం కానీ ఇంతవరకు రాలేదు. ఇటువంటి నేపథ్యంలో గతంలో నెల్లూరు ఆదాల ప్రభాకర్ రెడ్డితో కూడా మంత్రాలు జరిపినట్టు అదేవిధంగా వైసీపీలో కొనసాగాలని చెప్పేసి అతను చెప్పినట్టు కూడా వార్తలు వచ్చాయి. మొత్తానికైతే మటుకి ఒంగోలు ఎంపీ స్థానం టీడీపీ జనసేన పొత్తుతోటి వెళ్లే పని అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి ఆ టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒంగోలు అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కానీ మాగుంట ఎటువంటి సమాచారం ఇంతవరకు చెప్పలేదు. అదేవిధంగా ఎటువంటి హామీలు కానీ అదేవిధంగా కార్యకర్తలను కానీ అదేవిధంగా పార్టీ శ్రేణులను కూడా మాట్లాడించే అవకాశం అయితే కల్పించట్లేదు. దీని మొత్తం చూసుకుంటే మటుకి వైసీపీలో కొంత ఆధిపత్య పూర్వకంగా అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి ఇరువురు కూడా ఒంగోలు నుంచి పోటీ చేస్తారు. ఒంగోలు ఒకరు మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు శాసనసభ నుంచి, అదేవిధంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎంపీ స్థానానికి పోటీ చేస్తారని అయితే గతంలో అయితే చెప్పడం జరిగింది. కానీ ఏదేమైనా తెలియదు. కానీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనతో ఎంపీ సీటుతో పాటు అతని కొడుకు రాఘవరెడ్డికి ఒక సీట్ అయితే అడగడం జరిగింది. దాన్ని నిరాకరించారనే ఉద్దేశంతో కూడా మాగుంట శ్రీనివాసులు రెడ్డి మనస్తాపానికి గురై పార్టీ మారుతున్నారనే ఒక వార్తలు అయితే వినిపించాయి. కానీ ఇందులో వాస్తవం ఎంత ఉన్నది మటుకి మాగుంట శ్రీనివాసులు రెడ్డి నోరు తెరిచి చెప్తే గానీ తెలియని పరిస్థితుంది. కానీ అదే విధంగా ఇటు పక్క టీడీపీ కూడా చూస్తున్నాం. టీడీపీ అయితే ఇంతవరకు ఎంపీ అభ్యర్థి పేరు కానీ అసలు దాన్ని ఊసే లేకుండా సైలెంట్ గా ఉంది. జనసేన టీడీపీ పొత్తులు వెళ్తున్నారు, కానీ ఇంతవరకు పేరు ఖరారు చేయలేదు. ఒకవేళ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీని వీడి టీడీపీకి వెళ్లిన పక్షంలో ఎంపీ స్థానానికి ఒంగోలు వైసీపీ తరపు నుంచి ఎవరు బరిలో ఉంటారన్న కోణంలో ఆలోచిస్తే మాజీ పార్లమెంట్ సభ్యులు టీడీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేరు ఒకటి వినిపిస్తుంది. అదేవిధంగా స్థానిక దర్శి శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ పేరు కూడా అయితే వినిపిస్తుంది. ఈ ఇరువురులో ఒకరు ఒంగోలు పార్లమెంట్ స్థానానికి వైసీపీ నుంచి బరిలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే మటుకి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి విషయంలో అయితే మటుకి కొంతవరకు క్లారిటీ రాలేదు. అదేవిధంగా నెల్లూరు పార్టీ శ్రేణులతో అదేవిధంగా ఒంగోలు వైసీపీ పార్టీ శ్రేణులతో కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి మంత్రాలు జరుపుతున్నారు. అదేవిధంగా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం చెందిన కొంతమంది నాయకులు అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి ఏ పార్టీ మారే అవకాశం లేదు, వైసీపీలోనే కొనసాగుతారు, టీడీపీకి వెళ్లేది అంతా ఒక్క పుకారు అని చెప్పేసి కూడా వాళ్ళైతే గట్టిగా చెబుతున్నారు. కానీ రైట్, అయితే శ్రీనివాసరావు, మాగుంట పార్టీ మారితే మరి వైసీపీ ఎట్లాంటి ఆల్టర్నేటివ్ కోసం చూస్తుంది? ఒకవేళ మాగుంట పార్టీ మారితే కనుక ద సేమ్ టైం టీడీపీ జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఉందా? మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీ నుంచి కానీ పోటీలోకి అనివార్యమైన పక్షంలో వైసీపీ నుంచి మాజీ పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి జగన్ కి బాబాయ్ అవుతారు. అతను బరిలో ఉండే అవకాశం ఉంది. అతను లేని పక్షంలో దర్శి శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ పేరు కూడా వినిపిస్తుంది. అతను ఒంగోలు పార్లమెంటు స్థానం వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు. ఈ ఇరువురులో ఒకరైతే ఖాయంగా పోటీలో అయితే ఉంటారని చెప్పేసి కూడా వైసీపీ శ్రేణులు అయితే కొంతమంది చెప్తున్నారు. కానీ వైసీపీ నుంచి కానీ అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి నుంచి కానీ అదేవిధంగా టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ ఎటువంటి హామీ ఒక పేరు కానీ పలకరించకపోవడంతో
ఈ సందిగ్ధత అయితే ఇక్కడ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో అయితే కలిగి ఉంది. అదే విధంగా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు వారు మేము బరిలో ఉంటున్నాము, మా తరపు నుంచే మాగుంట శ్రీనివాసులు రెడ్డి బరిలో ఉన్నారని చెప్పి టీడీపీ శ్రేణులు కొంతమంది చెప్తుంటే, లేదు వైసీపీలోనే కొనసాగుతాడు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్టీ మారడం లేదు, కేవలం కొంత గ్యాప్ తీసుకున్నారు, గ్యాప్ తర్వాత త్వరలోనే ఒక శుభవార్త చెప్తారని చెప్పేసి కూడా మాగుంట శ్రేణులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మాగుంట పార్టీ మారతారు, దీనికి సంబంధించి వాళ్ళ పార్టీ శ్రేణులతోటి అభిమానులతోటి కార్యకర్తలు కూడా ఇప్పటికే మంత్రాలు జరిగినాయి. అదేవిధంగా 2-3 సార్లు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. అతని నుంచి ఎటువంటి స్పష్టమైన హామీ రాలేదు కాబట్టి పార్టీ మారుతున్నారని చెప్పారు. పార్టీ మారడానికి ముఖ్యమైన కారణం అయితే మటుకి వాళ్ళ కుమారుడు రాఘవరెడ్డి రాజకీయ అరగ్రేట్ చేయాలి, అది వైసీపీ నుంచి చేయాలి. అందుకోసమే ప్రకాశం జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి అయితే పోటీలో ఉండాలి. ముఖ్యంగా వాళ్ళు కోరుకుంది అయితే కనిగిరి నియోజకవర్గం నుంచి బరిలోకి తెంచాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికే కనిగిరి నియోజకవర్గం స్థానిక శాసనసభ్యుడిగా బుర్రా మధుసూదన్ యాదవ్ కొనసాగుతున్నాడు. అక్కడ రెడ్డి సామాజిక వర్గం రెడ్డి కార్పొరేషన్ కి చెందిన సత్యనారాయణ రెడ్డి కూడా బరిలో ఉన్నారు. అదే విధంగా మాజీ శాసనసభ్యులు కదిరి బాబురావు గారు కూడా శాసనసభ స్థానానికి అయితే పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కనిగిరి నుంచి ఆ పోటీకి కష్టం అవుతుంది. అదే విధంగా ఒకే కుటుంబానికి చెంది ఇద్దరు వ్యక్తులకు సీటు ఇవ్వడం అనేది కూడా కష్టసాధ్యం అవుతుంది అని చెప్పేసి ఒక హామీ అయితే వైసీపీ నుంచి రావడంతో అతను మనస్తాపానికి గురై పార్టీ మారే ఆలోచన అయితే ఉందని చెప్పేసి కూడా పార్టీ శ్రేణులు అదే విధంగా మరోవైపు వైవి సుబ్బారెడ్డిని కూడా పోటీలో దింపే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఉందా? క్లారిటీ అయితే లేదు. ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో అయితే వారి మనుషుల్ని నిలబెట్టడం కూడా జరిగింది, స్థాన చలనం అయితే జరిగింది. కొత్త అభ్యర్థులుగా కూడా వైవి సుబ్బారెడ్డికి చెందిన ఇప్పుడు అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ గా హనిమిరెడ్డిని, అదే విధంగా సంతరోజులపాటికి చెందిన నాగార్జున కూడా బరిలో దించడం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ స్థానానికి వైవి సుబ్బారెడ్డి బరిలో ఉంటారని చెప్పేసి కూడా తెలుసు. ఎందుకంటే అతను జిల్లా మీద పట్టు సాధించడం కోసమే కొన్ని నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను పెట్టుకోవడం జరిగింది. దానిపై అతను విజయం సాధించారని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జీలు అయితే అతని మీద కొంత గుర్ర అయితే ఉన్నారు. కానీ ఈ నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి ఆఫీస్ నుంచి కానీ వైవి సుబ్బారెడ్డి నుంచి ఎటువంటి హామీ లేదు. ఖచ్చితంగా వైసీపీ అయితే విజయం సాధిస్తుందని చెప్పారు, కానీ ఎవరు బరిలో ఉంటున్నారు, నేను నిలబడుతున్నానా లేదైతే మటుకి ఇంత బట్టి స్పష్టమైన హామీ లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి శ్రేణుల మట్టికి వైవి సుబ్బారెడ్డి 2024 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుంచి కూడా పోటీలు ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి నిలబడతాడా లేదా మద్దిశెట్టి వేణుగోపాల్ వస్తాడా, లేకపోతే ఎవరు మాగుంట శ్రీనివాసరెడ్డి కొనసాగుతాడా అనే ఉద్దేశం ఆ విషయం మీద కూడా అయితే క్లారిటీ లేదు. మొత్తానికి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ఏదైనా స్పష్టమైన హామీ వస్తే తప్పితే దీనిపై ఒక ముగింపు అయితే పలగదు. అప్పటి వరకు పార్టీ శ్రేణులు కూడా అదే విధంగా వాళ్ళ కార్యకర్తలు కూడా ఎవరికి వాళ్ళు మేము బరిలో ఉంటున్నాము, వైసీపీ నుంచే ఉంటున్నాం అని చెప్పేసి ఒకరు చెప్తుంటే లేదు టీడీపీ మారుతున్నారు, టీడీపీ నుంచే బరిలో ఉంటున్నాడు మాగుంట శ్రీనివాసరెడ్డి అని చెప్తున్నారు. మొత్తానికి అయితే మటుకు ఒంగోలు పార్లమెంట్ స్థానం మాగుంట శ్రీనివాసరెడ్డి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారని చెప్పి దాని చుట్టూరు అయితే మొత్తం ఇప్పుడు చర్చ నడుస్తుంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాసరావు. ఇది మొత్తం మీద ఒంగోలు ఎంపీ సీటుపై ఇరు పార్టీల్లో డైలమా కొనసాగుతుంది. వైసీపీ టీడీపీలో ఇంకా అభ్యర్థులు అయితే ఖరారు కాలేదు. అటు కొడుకు రాఘవరెడ్డి కోసం మాగుంట ప్రయత్నం చేస్తున్నారు, కనిగిరి సీటు ఇవ్వాలంటూ ఎంపీ మాగుంట పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఇద్దరికి ఇవ్వలేమని వైసీపీ అధిష్టానం తేల్చి చెప్పడంతో పార్టీ మారే ఆలోచనలో ప్రస్తుతం ఎంపీ మాగుంట ఉన్నట్టుగా తెలుస్తుంది.